పాము కుడితే ఆ పాముని చప్పకుండా ముద్దు పెట్టుకోమన్నట్టు నేను ముచ్చట. పాపం ఒక్కొక్కరు చూడు ఎట్లా ఎడుతున్నారు. ఇంకొందరు అయితే పోరాడితే పోయేదేం లేనట్టు కొడతారా కొట్టురి అని పోలీసు వాళ్ళు కొడుతుంటే కూడా అట్లా నిలబడ్డారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిని తీసేది అంత మంచిగా అయిపోతుందా? ఇప్పటి సంది పేపర్ లీక్లు ఏం కాకుండా ఉంటాయా అని అడుగుతున్నారు కొందరు ఎడ్డి బత్తాయి వాట్సాప్ మేధావులు. మరి నిజంగానే వీళ్ళు పోలీసు వాళ్ళ లేకపోతే బీజేపీ కార్యకర్తలు అస్సలు అర్థమైతలేదు. కొందరు పోలీసులకు అయితే నేమ్ మ్యాచ్లు మళ్ళీ ఇక ధర్మేంద్ర ప్రధాన్ అంటే ప్రధానికి గందగానం పాయరం ఎందుకు, ఈ స్టూడెంట్స్ అంటే గందగానం పగెందుకో. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి. అలాంటి లాఠీ చార్జ్ చేసిర్రు, రక్తం వచ్చేటట్టు కొట్టిర్రు, టియర్ గ్యాస్ ఇడ్సిర్రు, బట్టలు చింపిర్రు, బజార్ల గొర్ర గుంజుకపోయారు. నేను చెప్పేది ఏ ముచ్చట గురించో అందరికి అర్థమయ్యి ఉంటది కదా. అవును, అదే ముచ్చట గురించి. ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ తోటి కలిసి చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ నిరసన చేసిర్రు. ఎందుకు చేసిర్రు? నీట్ పరీక్ష పేపర్ లీక్ ముచ్చట మీద. ఆ పేపర్ లీక్ అయిందని బుగులు పట్టి 10కి మీదే స్టూడెంట్స్ బల్మీడికి జీవి తీసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు అనే ముచ్చట మీద విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేకపోతే పిఎం మోడీ సరే అయినను ఆ మంత్రి పదవులకి దింపాలి అని శానొద్దుల సంది లొల్లి పెడుతున్నారు. కానీ మన సెంట్రల్ సర్కారులకు షో మీద పేను పారినట్టు కూడా అయితలేదు. మరిగా ధర్మేంద్ర ప్రధాన్ అంటే ప్రధానికి గందగానం పాయరం ఎందుకో, ఈ స్టూడెంట్స్ అంటే గందగానం పగెందుకో. గానీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిని తీసేది అంత మంచిగా అయిపోతుందా? ఇప్పటి సంది పేపర్ లీక్లు ఏం కాకుండా ఉంటాయా అని అడుగుతున్నారు కొందరు ఎడ్డి బత్తాయి వాట్సాప్ మేధావులు. కానీ దాన్నే అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అంటారు. పాము కుడితే ఆ పాముని చంపకుండా ముద్దు పెట్టుకోమన్నట్టు మీ ముచ్చట. పాలన ఎవరి కోసం చేస్తున్నారు? ఆ పిల్లల కోసం కాదా? మరి ఆ పిల్లలకు ఆ మంత్రి వాళ్ళ అన్యాయం అయింది కాబట్టి ఆ మంత్రిని తీసేస్తే ఆ జాగాలో కూర్చున్న ఇంకోళ్ళకైనా, వేరే శాఖలు ఉన్నోళ్ళకైనా, ఎమ్మెల్యేలకైనా, అధికారులకైనా భయం ఉండేది, బాధ్యతగా ఉండేది. పంటల మీద ప్రతిపక్ష వాళ్ళ రక్తం చల్లుతా అని తెలంగాణ సీఎం రేవంత్ అన్న అంటే ఆడ దేశ రాజధానిలో మోడీ సార్ రక్తాన్ని కళ్ళ చూసిండు. స్టూడెంట్ల మీదకి పోలీసులు ఇడిచి దేశ భవిష్యత్తు యువత చేతులు ఉండదని మైకులు పలికేటట్టు మాట్లాడతారు. కానీ గదే యువత వాళ్ళ భవిష్యత్తు కోసం నోరు లేపితే లాఠీ చార్జులు చేపిస్తారు, తలకాయలు వలగొట్టిస్తారు. 100 మంది పోలీసులను మెట్టి గింత అరాచకం చేసిన అవసరమా? గుంజి కొడుతున్నారు ఏదో పగబెట్టుకున్నట్టే. మరి వాళ్ళు మన తీవ్రవాదుల, ఉగ్రవాదుల ఎవరు? స్టూడెంట్సే కదా, ఇండియన్ స్టూడెంట్సే కదా. మళ్ళీ దాంట్లో కూడా మరి నిజంగానే వీళ్ళు పోలీసు వాళ్ళ లేకపోతే బీజేపీ కార్యకర్తలు అస్సలు అర్థమైతలేదు. కొందరు పోలీసులకు అయితే నేమ్ మ్యాచ్లు మళ్ళీ. అరే పేపర్ లీక్ అయినందుకు ఆ విద్యాశాఖ మంత్రిని పదవిలోకి దింపుర్రి, ఆ చచ్చిపోయిన స్టూడెంట్స్ ఇంట్లో ₹1 కోటి దాకా ఇయ్యిర్రి అని దేశ యువత మొత్తుకుంటున్నారు. అంతే, గవేం పెద్ద నేరం కాదు కదా, చెయ్యలేని పనులు కూడా కాదు. మరి ఆ 2 పనులు చేస్తే అయిపోయేదానికి గింత రచ్చరచ్చ చేయాలన్నా? పిల్లగాళ్ళ పానాలు తీసే కార్యం ముంగడేసుకోవాలన్నా? పాపం ఒక్కొక్కరు చూడు ఎట్లా ఎడుతున్నారు. ఇంకొందరు అయితే పోరాడితే పోయేదేం లేనట్టు కొడతారా కొట్టురి అని పోలీసు వాళ్ళు కొడుతుంటే కూడా అట్లా నిలబడ్డారు. మరి ఈ పిల్లలు కొట్టేటోళ్ళు ఇంట్లో పిల్లలు లేరు కావచ్చునా, వాళ్ళు చదువుకుంటలేరు కావచ్చునా? ఈ పేపర్ లీక్ గిన్ని రోజులు అవుతున్నా కూడా ఒక్క రోజు కూడా మాట్లాడండి ప్రధాని మోడీ సారు ఇలా మాట బయటికి ఇడిచిండు. పేపర్ లీకులను అప్పుడు జాతీయ బాధ్యత, అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి, ప్రతిపక్షాలు స్టూడెంట్స్ రెచ్చగొట్టద్దు అని చక్కటి సలహా సందేశం ఇడిచిండు. మరి గివే మాటలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మైక్ల ముంగట ఎందుకు చెప్పలే అనంటే సార్కు మీడియా మైక్లు అంటే ఎలర్జీ అనుకుంటా అని అంటున్నారు చాలా మంది. కానీ పొద్దున్న దాకా పిల్లగాలని కొట్టినాక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు మాపడదాన పోతుంటే సప్పట్లు కొట్టిర్రు మొత్తం స్టూడెంట్స్. ఎందుకో తెలుసా? మస్తు డ్యూటీ చేసిరు బాయ్, మస్తుగా బానిసత్వం చేసిరు బాయ్, మస్తుగా సర్కారు వాళ్ళకు జీతగాలని మస్తు ప్రూవ్ చేసుకున్నారు, రాజకీయ లీడర్ల చేతిలో కీలు బొమ్మలని మస్తు ప్రూవ్ చేసుకున్నారు బాయ్ అని సప్పట్లు కొడుతుంటే లోపల సిగ్గు అనిపించిందో లేదు. కానీ ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే భారతదేశంలో జూలై 20, 2026 నాడు చచ్చిపోయింది ప్రజాస్వామ్యం అని మాట్లాడదాకా తెచ్చి పూపాటి సర్కారు వాళ్ళు. ఇక అది సరే కానీ మరి మోడీ సార్ దించకపోయినా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేస్తలేడో? కొంపదీసి ఆయనకు రాజీనామా లెటర్ రాసుడు రాదు కావచ్చునా? పేరుకే విద్యాశాఖ మంత్రి కానీ విద్యలేనైనా ఏంది అని కారడ్డాలు ఆడుతున్నారు బయట. ఇక మరి చూడాలి ఇప్పటికన్నా పూపాటి సర్కారు వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇంకెట్లా పాలన చేస్తారో, లేకపోతే గిట్లనే ఆగమాగం చేస్తారో. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.